In this video, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్, మీరు జీర్ణ వ్యవస్థ సంబంధించినటువంటి ఒక చిత్రాన్ని ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఈ జీర్ణ వ్యవస్థ సంబంధించినటువంటి దాంట్లో నోటి భాగంలో సెలైవరీ గ్లాండ్స్, ఈసోఫాగస్, గాల్ బ్లాడర్, లివర్, ఇన్నర్ స్టమక్, ప్యాంక్రియాస్, స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేగులు, లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద ప్రేగులు, అపెండిక్స్, ఆ చిన్న బొటనవేలులాగా ఉన్నటువంటి భాగాన్ని అపెండిక్స్ అని అంటారు. అపెండిక్స్లోకి ఆహార పదార్థాలు పోయినప్పుడు అది ఇన్ఫెక్షన్ అయ్యి అపెండిసైటిస్ అనే వ్యాధి వస్తుంది. పెద్ద ప్రేగులు వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. చిన్న ప్రేగులు మనం జీర్ణమైనటువంటి ఆహారాన్ని అబ్జార్ప్షన్, అసిమిలేషన్ అని చెప్పి, అసిమిలేషన్ అంటే రక్తంలోకి అవి కలిసిపోవడాన్ని అసిమిలేషన్ అంటారు. నాలుగులాగా ఉన్న భాగాన్ని ప్యాంక్రియాస్ అంటారు, అంటే క్లోమము తెలుగులో. గాల్ బ్లాడర్, సహజంగా రాళ్ళు ఏర్పడేది ఈ అవయవంలో ఏర్పడతాయి, స్టోన్స్ అంటాం. ఇది హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ బాడీ, లివర్ ఫంక్షన్, ఫ్యాట్ డైజెషన్, డిసీజ్, హెపటైటిస్ అనే వ్యాధి లివర్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ప్యాంక్రియాస్ అంటే క్లోమము, రిలీజ్ ఆఫ్ ఇన్సులిన్ హార్మోన్, ఇన్సులిన్ హార్మోన్ని ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తుంది. ఇన్సులిన్ హార్మోన్ శరీరంలో తగ్గిపోతే షుగర్ వ్యాధి వస్తుంది. స్టమక్, డైజెస్టివ్ జ్యూసెస్, HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్. స్టమక్ మనకు జీర్ణాశయంలో కడుపులో HCl అనే ఒక ఆమ్లం ఉంటుంది. ఆ ఆమ్లము మన జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. ఆ మన కడుపులో HCl ఎక్కువైతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనే వ్యాధి వస్తుంది. అదేవిధంగా అపెండిసైటిస్ అనేది పెద్ద ప్రేగుల దగ్గర ఉన్నటువంటి అపెండిక్స్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వస్తుంది.